చాలా మంది ఉన్నారు కదా అలాగా. మోషే యుద్ధం చేశాడా? ఫరోతో యుద్ధం చేశాడా? ఎవరు చేశారు? దేవుడే కదా చేశాడు. అక్కడ ఎర్ర సముద్రాన్ని ఎవరు చేశారు? ఏం చేశాడు మోసే? జస్ట్ నుంచున్నాడు లేదా? ఎవరి పక్షాన్ని నుంచున్నాడు? ఈరోజు నువ్వెవరి పక్షాన్ని నుంచోవాలి? ఎప్పుడైతే దేవుడు పక్షాన్ని నువ్వు నుంచుంటావో అప్పుడు దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఐగుప్తులతో ఎవరితో యుద్ధం చేశాడు? ఎవరు యుద్ధం చేశారు? దేవుడే చేశాడు కదా. మోషేని పెట్టుకుని ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి, అక్కడ గొప్ప ప్రమాదం తప్పించడానికి ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఎవరితో చేశాడండి? ఐగుప్తులతో యుద్ధం చేశాడు. ఎవరు చేశారు? దేవుడు చేశారు. ఎవరు నిల్చోబెట్టి? ఈరోజు నిన్ను నుంచోబెట్టి దేవుడు ఒక యుద్ధం చేయబోతున్నాడు. ఎవరితో అంటే నీ శత్రువులతో యుద్ధం చేయబోతున్నాడు, నీ అలవాట్లతో యుద్ధం చేయబోతున్నాడు, నీ వ్యామోహంతో యుద్ధం చేయబోతున్నాడు. నీకు ఏదైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో, దేవుడు నీకు దూరం చేస్తుందో దాంతో యుద్ధం చేయబోతున్నాడు దేవుడు. నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఒక ఊబిలో ఉన్నాం, ఒక పాపంలో ఉన్నాం, దాని నుంచి బయటికి రావాలని చాలా ప్రయత్నిస్తున్నాం. నాకు తెలుసు ఆ బాధ ఏంటో. ఇప్పుడు అంతే, ఎందుకండి తాగుడే ఉంది. ఆ తాగు నుంచి బయట రావాలంటే మన వల్ల కాదు. ఒక యుద్ధం జరగాలి, ఆత్మీయ యుద్ధం జరగాలి, అప్పుడు దాని నుంచి బయటకు వస్తాం. ఇప్పుడు వ్యభిచారంలో ఉన్నాం, దాని నుంచి బయటికి రావాలంటే యుద్ధం జరగాలి. అర్థమవుతుందా? ఓ పాప నుంచి బయటికి రావాలంటే యుద్ధం జరగాలి. ఆ యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. కానీ దానికన్నా ముందు నువ్వేం చేయాలంటే ఆ పాపాన్ని అసహించుకోవాలి. ఏం చేయాలి? అసహించుకోవాలి. అయ్యా నాకు ఈ పాపం ఇష్టం లేదయ్యా, దాన్ని అసహించుకుంటున్నాను, నాకు ఇష్టం లేదు అసలే, నేను ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నాను కానీ రాలేకపోతున్నాను బయటికి, ఆ ఊబిలో కూరుకుపోతున్నాను, కానీ ఎవరు నా చేయి పట్టుకుని లేవనెత్తదయ్యా, ఒక్కసారి నాకు హెల్ప్ చేయయ్యా, నేను వస్తానయ్యా, నేను పరిశుద్ధిగా జీవించడానికి నాకు ఇష్టమే అయ్యా. ఈ వల్ల కాదు, మీ వల్ల అస్సలే కాదు. మీరు ఎంత అలా ప్రయత్నించినా ఈ వారం మానేస్తాను, లేకపోతే రేపు వారం మానేస్తాను, లేకపోతే నెక్స్ట్ డే మానేస్తానని చెప్పి ఎన్నిసార్లు ప్రయత్నించావు? చాలాసార్లు ప్రయత్నించావు కదా, చాలాసార్లు ప్రయత్నించి ఓడిపోయావు కదా. కానీ ఈరోజు నిన్ను గెలిపించింది ఎవరు? దేవుడే. అందుకని అన్నాడు, భయపడకు, నీ పక్షాన నేను యుద్ధం చేస్తున్నాను. ఏదైతే చూసి భయపడుతున్నావో, ఆ కొండని చూసి భయపడుతున్నావో, ఆ సమస్యను చూసి భయపడుతున్నావో, ఆ ప్రాంతాన్ని చూసి భయపడుతున్నావో, ఆ మనిషిని చూసి భయపడుతున్నావో, దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. ఆమేన్.